వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. అయితే అందరి దృష్టి కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఉంచింది. ఆ ఆకర్షణ నిర్వహించిన నియోజకవర్గాల్లో పిఠాపురం అని కూడా చెప్పవచ్చు. ఎందుకు పిఠాపురంపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉంచారంటే అందరికీ తెలిసింది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని. అంటే గతంలో ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. ఈయన గెలుపు ఏ విధంగా ఉంటుంది అన్నది అందరూ పవన్ కళ్యాణ్ గెలుపోవడంపై దృష్టి పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపోవడంపై దృష్టి పెడితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ వంగ గీతా గారికి టికెట్ ఇచ్చారు. అయితే వంగ గీతా గారు అప్పటికి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అందరూ పిఠాపురంలో గెలుపు ఎవరిది అని అందరూ చర్చించుకున్నారు. అయితే అందరూ చర్చించుకుంటున్నట్లుగానే పిఠాపురం నియోజకవర్గంలో కూడా పోలింగ్ శాతం కూడా భారీ ఎత్తున నమోదైంది. ఎంత భారీ ఎత్తున నమోదైందంటే ఎప్పుడు నమోదు కానంత ఎత్తున పిఠాపురంలో పోలింగ్ శాతం నమోదైంది. 2014, 2019 విషయానికి తీసుకొని 2024 కనుక తీసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఇప్పుడు 5% పోలింగ్ నమోదైంది. ఒకసారి 2014లో కనుక చూసుకున్నట్లయితే 79.44% పోలింగ్ నమోదైతే 2019 విషయానికి వస్తే 80.92% నమోదైంది. అప్పుడు 2014, 2019 ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత నమోదైంది. అయితే ఈసారి 2019లో 2014లో కంటే 2024 ఎన్నికల్లో పోలింగ్ అయితే 86%, 33% ఇక్కడ నమోదైంది. అంటే గతంలో 2014, 19 విషయానికి కంటే 2024లో భారీగా పోలింగ్ నమోదైంది. 5% ఇక్కడ ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో అందరూ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీతా గారు స్థానికంగా పనిచేసుకుంటూ ఆవిడొక్కతే నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ గెలుపోవటం దిశగా ఉంచింది. అయితే ఆ జనసేన పార్టీ అధినేత తన గెలుపుతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తన గెలుపు ప్రభావం చూపాలనే ఉద్దేశంతో పిఠాపురంతో పాటు జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో, కూటమి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ అక్కడికి వెళ్ళారు. అయితే ఇక్కడ 2 అంశాల గురించి చర్చించుకోవాలి. ఇక్కడ ఎవరు ఓటింగ్ వేశారు? 85% పైగా, అంటే 86% ఓటింగ్ అయితే నమోదైంది. మరి ఎవరు ఓటింగ్ వేశారు? ఇంత పెద్ద ఎత్తున నమోదు కావడానికి కారణాలు ఏంటి? మరి ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అని ఇట్లాంటి విషయాలన్నీ, ఇట్లాంటి అంశాలన్నీ చర్చించుకుంటున్నారు ప్రజలు. అయితే 5% ఓటింగ్ అయితే భారీ ఎత్తున నమోదు కావడానికి మనం చూసుకోవచ్చు. అయితే ఈ 5% కూడా మాకు కలిసి వచ్చే అంశం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. జనసేన వాళ్ళు కూడా ఇదే అంశం చెప్తున్నారు. ఈ 5% కూడా మాకు కలిసి వచ్చే అంశం చెప్తున్నారు. అయితే గెలుపు ఓటములపై అభ్యర్థులను అడిగితే కనుక, పార్టీ నేతలను అడిగితే కనుక ఎవరికి వారే మేము గెలుస్తున్నాం అని చెప్తారు. ఎందుకంటే అభ్యర్థులకు కనుక గెలుపుపై ధీమా లేకపోతే కూడా పోటీ చేసి కూడా వృధా అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీనా అంటే 90,000కు పైగా కాపులు ఉన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి కాపులందరూ కసిగా పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి, మినిస్టర్గా చేసుకోవాలని కోరుకుంటున్నారంటే కాని పని. ఎందుకంటే ఖచ్చితంగా కాపులు ఎంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ గతంలో కూడా గాజువాక భీమవరంలో పోటీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓటమిని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా ఇది గ్యారంటీగా జరిగిపోతుందని గతంలో కూడా అన్నారు. మరి గతంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు అంటే ఖచ్చితంగా అక్కడ స్థానిక సమస్యలను అర్థం చేసుకోకపోవడం, స్థానిక నాయకులను కలుపుకొని పోకపోవడం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఈయన స్థానిక సమస్యలు వర్మ గారికి, నా గెలుపు వర్మ గారి చేతుల్లో ఉంది అన్నప్పటికీ ఇక్కడ జబర్దస్త్ టీములు కావచ్చు, లేదంటే రికార్డింగ్ డ్యాన్సులు చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే సీరియల్ యాక్టర్స్ కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ తరపున ఒత్తాసు పలికి ప్రచారం చేశారు. మరి వీళ్ళ వల్ల ఓట్లు రాలుతాయంటే ఖచ్చితంగా ఎవరన్నా కామెడీ చేస్తే నవ్వుతారు కానీ మంచి చేసేవానికి ఓటు వేస్తారు, చెడు చేసేవానికి ఓటు వేయరు. కామెడీ అయినా సినిమాలైనా ఇప్పుడు పవన్ కళ్యాణే పెద్ద స్టార్ అని అందరూ చర్చించుకుంటారు. మరి ఇంత పెద్ద స్టార్కి మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు కావాల్సి వచ్చారు? మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అతను గెలిపిస్తానని చెప్పినప్పుడు మన గతంలో తెలంగాణలో, అంటే నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుపోవటం నిర్ణయించగలడు అన్నప్పుడు నోటుతో పోటీ పడ్డాడు, కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్కి? మరి పిఠాపురం విషయానికి వస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగ గీతా గారిని పోటీలో పెట్టినప్పటికీ ఇక్కడ కాపు నేతల్ని, స్థానిక సమస్యలన్నింటినీ వంగ గీతా గారు కలుపుకొని పోయి ఖచ్చితంగా గెలుపు దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ పిఠాపురంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పెద్ద ఎత్తున వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉంటారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అందరూ భావిస్తున్నారు. మరి వాళ్ళు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటే ఖచ్చితంగా ఎందుకు వేసిండ్రని కూడా అడుగుతున్నారు. ఎందుకు వేసింటారు అంటే ఖచ్చితంగా స్థానిక సమస్యలు కావచ్చు, లేదంటే
మహిళలకు అమ్మఒడి కావచ్చు, లేదంటే జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, లేదంటే ఆసరా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యంగా విద్య అనేది తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేయాలని చెప్పేసి, మరి అదే పవన్ కళ్యాణ్ విద్యా విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం ఏముంది, యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు అన్నాడు. మరి ఇట్లాంటి అంశాల పట్ల ఖచ్చితంగా ఎవరికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వంగ గీత గారికి అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేసి ఉండే అవకాశం ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కూటమి అన్న కలిసి వచ్చినప్పటికీ ఇక్కడ వర్మ గారు ఎంతవరకు సహకరించారు అన్నది కూడా మనకు తెలియాలి. కొన్ని వీడియోలు చూసాం, వర్మ గారు తన గెలుపు కోసం పని చేయకుండా ఓటమి కోసం పనిచేస్తున్నాడని చెప్పేస్తారు. అదేవిధంగా నాగబాబు గారి ట్వీట్ కూడా ఒకటి చూసాం, ఏ విధంగా మావాడైనా పగోడితో చేరితే మావాడు కాదు, పగోడైనా మాతో చేరితే మావాడండి. ఈ ట్వీట్ ని ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అంటే వర్మ గారిని ఉద్దేశించి పెట్టారా, ఇంకెవరినైనా ఉద్దేశించి పెట్టారా అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇద్దరు గురించి చర్చ జరిగింది, వర్మ గారు ఒకరు, అల్లు అర్జున్ గారు ఒకరు. మరి ఇద్దరు గురించి చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా మరి వర్మ గారు సహకరించలేదా అంటే ఖచ్చితంగా సహకరించలేదని అర్థమే వస్తుంది. మరి ఎవరు సహకరించినా సహకరించకపోయినా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని వాళ్ళైతే డంగ మొగాయించి చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇంకోటి బూత్ మేనేజ్మెంట్ కూడా ప్రముఖంగా చూడాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత ఓటింగ్ వేసే టైంలో అక్కడ పవన్ కళ్యాణ్ స్థానికంగా లేకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే తన ఓటును తనకే వేసుకుంది, మరి పవన్ కళ్యాణ్కి ఆ పరిసరాలు మంగళగిరిలో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. మరి ఖచ్చితంగా స్థానికంగా జరిగిన పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, బూత్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఎటువంటి సరళిలో జరిగింది అన్నది కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షించే సమయం లేదు. మరి ఇన్ని అంశాల మధ్య ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడతాడా అన్నది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు సీఎం అవుతారని కొంతమంది పందాలు కాస్తుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడానికి కొందరు పందెం కాస్తుంటే ఖచ్చితంగా వంగ గీతా గారిని కొందరు గెలుస్తారని పందెం కాడుతుంటే మరి ఈ నేపథ్యంలో ఇట్లా అందరూ చర్చలు అయితే జరుపుకుంటున్నారు. మరి ఖచ్చితంగా ప్రముఖంగా అందరిని దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల సమయంలో పిఠాపురం ఒకటి. పిఠాపురం ఎందుకు ఆకర్షించిందంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికంగా పనిచేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలు పోలింగ్ జరిగే ఒక రోజు ముందు స్పీచ్ అంటే ప్రచారానికి అడ్డుకట్ట తెలుపుతారో ఆ రోజు భారీ బహిరంగ సభ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ పెట్టారు పిఠాపురంలో పెట్టినప్పుడు అక్కడ వంగ గీతా గారు మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. నన్ను ఒంటరిని చేస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ మాటలు అన్నది ఖచ్చితంగా ప్రతి మహిళను, ప్రతి వృద్ధులను, ప్రతి మేధావితనాన్ని కావచ్చు, లేదంటే ఎవరైనా సానుకూలంగా ఆలోచించే విధంగా వంగ గీతా గారు మాట్లాడారు. నన్ను ఇక్కడ అమ్మాయి కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, నాన్ లోకల్ అంటున్నారని చెప్పేసి ఆవిడ మనోవేదనను మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి మాటలన్నీ ఆవిడ మాట్లాడిన మాటలు చాలా మందికి అయ్యో పాపం అన్న విధంగా ఆవిడ స్పీచ్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్కి వచ్చేసరికి నేను మీ అంత చూస్తా, తొక్కేస్తా, నారదీస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ స్థానికున్న నేతలను నమ్ముకోకుండా నాన్ లోకల్ లీడర్స్ని అంటే ఎవరైతే జబర్దస్త్ టీం అనుకోవచ్చో, లేదంటే ఇంకోరిని కలుసుకో ఇట్లాంటి వాళ్ళని ఎక్కువగా తెచ్చుకున్నారు. మరి ఈ నేపథ్యంలో గెలుపోవటంలో ఎలా ఉంటున్నాయంటే ఖచ్చితంగా మెజార్టీ రాజకీయ విశ్లేషకులు అయితే కనుక పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ స్థానికులకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే వంగ గీతా గారిని కలవాలంటే ఇంటి తలుపు తెరితే చాలు, ఆవిడ తలుపు తెరిచి మమ్మల్ని మాట్లాడించే పరిస్థితి ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే కనుక మాట్లాడించే పరిస్థితి ఉంటుంది. గెలిచినా కూడా ఈయన ఇక్కడ ఉన్నవాడు కాదు, దూరంగా వెళ్ళిపోయాడు కదన్న విషయాలకు ఇట్లాంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారు పోటీ చేసినా కూడా ఓడించారు. ఇదే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఓడించారు. ఇక్కడ స్థానికులకే ఇంపార్టెంట్ ఉంటుంది కానీ ఇంకోవరకు ఇంపార్టెంట్ ఉండదు అంటారు. 1,00,000 మెజార్టీ అని వీళ్ళు చెప్తున్నప్పటికీ మరి గతంలో 2019 ఎన్నికల్లో ఎందుకు కనీసం ఒక్క ఓటుతో అయినా గెలవలేకపోయారు 1,00,000 మెజార్టీ? మరి ఇప్పుడు చెప్తున్న మాటల్లో ఎంత నిజం ఉంది? వైసీపీ వాళ్ళు ధీమా ఏంటి? మరి జనసేన వాళ్ళు గతంలో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి కూడా పిఠాపురంలో ఓడిపోతే మరి జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇట్లాంటి అంశాలన్నీ చర్చించుకుంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ పిఠాపురంలో గెలుపడం ఎలా ఉండబోతున్నాయి మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి. మరి పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏంటని కూడా మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.